ఎమ్మెల్సీ ఎలక్షన్స్ దృష్ట్యా జిల్లా అంతటా 144 సెక్షన్ అమల్లో ఉంది. అలాగే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ కూడా మార్చి 8 దాకా అమలవుతుంది. కాకినాడ జిల్లా తునిలో జరుగుతున్న మున్సిపల్ వైస్ చైర్మన్ ఎలక్షన్ సందర్భంగా శాంతి భద్రతలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా నుండి ఎవరు కూడా అక్కడికి వెళ్లడానికి ఎటువంటి అనుమతులు లేవు. జిల్లాలో శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా జిల్లా అంతటా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొంతమందిని గృహ నిర్బంధం చేశారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా వాస్తవం. ఎవరు ఇటువంటి అసత్య ప్రచారాలు చేయరాదు. ఎవరైనా ఇటువంటి వదంతులను వ్యాప్తి చేస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లాలో ఎవరిని హౌస్ అరెస్టులు గానీ ప్రివెంటివ్ అరెస్టులు గానీ చేయలేదు. జిల్లాలో శాంతి భద్రతను కాపాడేందుకు ప్రజలందరూ జిల్లా పోలీసు వారికి సహకరించమని కోరుతున్నాం. పత్రికా సమావేశంలో వెల్లడించిన తూర్పు గోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ, డిఎస్పీ రమేష్ బాబు ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లా పోలీసు నుంచి మా యొక్క రిక్వెస్ట్లు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఆ కోడ్ నిబంధనలు పాటిస్తూ ఎక్కడా కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా అందరూ కోఆపరేట్ చేయాలని చెప్పి మా రిక్వెస్ట్. ఈ నెల 27న పోలింగ్ ఉంది, 3వ తారీఖు కౌంటింగు, అలాగే 8వ తారీఖు వరకు కూడా ఎలక్షన్ కోడ్ ఉంటుంది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఆధారంగా ఈ యొక్క ఎలక్షన్స్ అన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క కోడ్ నిబంధనలన్నీ కూడా అమల్లో ఉంటాయి. దీంట్లో భాగంగానే 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. అలాగే మరొక విషయం, కాకినాడ జిల్లా తునికి సంబంధించి వైస్ చైర్మన్ ఎలక్షన్కి సంబంధించిన ఇష్యూస్లో కొంతమంది అక్కడికి వెళ్ళాలని, అక్కడికి వెళ్ళి ఏదైనా జరిగితే అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలుగుద్ది కాబట్టి అటువంటి జరగకుండా ఉండాలని, పోలీసులకు సహకరించాలని చెప్పి మేము అందరికీ నిర్ణయించుకుంటున్నాం. అలాగే నిన్న సాయంత్రం కూడా వాళ్ళందరికీ కూడా తెలియపరచడం జరిగింది. మన జిల్లా వేరు, ఆ జిల్లా వేరు. ఏ జిల్లా అయినా సరే ఇప్పుడు ఎలక్షన్ పరిధిలో ఉంది కాబట్టి, ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కాబట్టి అందరూ కూడా సహకరించాలని చెప్పి ఎలక్షన్ కోడ్ని పాటించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ తదుపరి ఇప్పటి వరకు కూడా బయట వేరువేరుగా రూమర్స్ వస్తున్నాయి. దానిలో భాగంగా కొంతమందిని గృహ నిర్బంధం చేశామని లేదా ఇంకా ఇతరత్ర చేశారని చెప్పి రూమర్స్ వ్యాపింప జరుగుతున్నాయి. దయచేసి అటువంటివి నమ్మొద్దు. రూమర్లు ఎటువంటివి కూడా రూమర్లు నమ్మొద్దు. అసలు ఎవరిని గృహ నిర్బంధం చేయలేదు, ఏ ఒక్కరిని కూడా గృహ నిర్బంధం చేయలేదు. 1. 2, మేము అందరినీ హౌస్ అరెస్టులని గృహ నిర్బంధాలని చెప్పి ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారాలు కూడా దయచేసి చేయవద్దు. అట్లా తప్పుడు ప్రచారాలు చేసి లేదా ఇంకా ఏదైనా జరిగి అది శాంతి భద్రతలకు విఘాతం కలిగితే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. దయచేసి అటువంటి వాటిలో ఎవరు కూడా ఇన్వాల్వ్ కావద్దు, అటువంటి ప్రచారం చేయొద్దు. చట్ట ప్రకారంగా మాకు అందరికీ కూడా పోలీసుకు సహకరించాలని చెప్పి కూడా మేము మనవి చేసుకున్నాం.